దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు నీరు రాకుండా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే తమ పరిస్థితి ఏమిటని తెలంగాణ సర్కారును జగన్ ప్రశ్నించారు. ఇకనైనా కేసీఆర్ పునరాలోచించి దిగువ రాష్ట్రానికి అన్యాయం చేయకూడదని కోరారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో చేపట్టిన 3 రోజుల జలదీక్షను జగన్ విరమించారు. అంతా కలిసికట్టుగా దామాషా పద్ధతిలో నీటిని వినియోగించుకోవాలని జగన్ సూచించారు. మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటక అవసరాలు తీరిన తర్వాత కిందికి మహబూబ్ నగర్లోకి నీళ్లు వస్తాయి. వచ్చిన నీళ్లు మహబూబ్ నగర్ దాటుకుని శ్రీశైలంలోకి రావాలి. ఆ తర్వాత శ్రీశైలం నుంచి కిందికి నాగార్జున సాగర్కి నీళ్లు పోవాలి. 800 అడుగులకే దాదాపుగా రోజుకు 30,000 క్యూసెక్స్ నీళ్లు పట్టించే పంపు చేయడానికి మీరు మొదలు పెడితే కిందికి ఒక్క చుక్కైన నీళ్లు వస్తాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మనందరికీ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు. ఈ ప్రాజెక్టు, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, లేదా గండి ప్రాజెక్టు కానీ, లేదా గోదావరి మీద మీరు కడుతున్న 5 లిఫ్ట్ ప్రాజెక్టులు కానీ, ఇవేవైనా ప్రాజెక్టులలో ఇవేవైనా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు. ఇవాళ ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా సిడబ్ల్యూసీ అనుమతి ఉందా అని అడుగుతా ఉన్నా. బలం లేని వాళ్ళమైన మా మీద ప్రతాపం చూపించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.